ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చేతి రేఖల్లో నేనున్నానేమో నా గుండె గది నిండా నువ్వు నిండావేమో నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో. ఒరే అన్నయ్య, ఏం చేస్తున్నావురా? చూస్తున్నాను. అదే ఏం చూస్తున్నావు అంటున్నాను. నా హృదయాన్ని అద్దంలో చూసుకుంటున్నాను. అయితే కత్తి తీసుకొస్తాను, కోసి చూసుకుంటావా? నీకు కవి హృదయం అర్థం అవడం లేదే. మధ్యలో ఆడేవుడు. ఈ వెటకారాలే తగ్గించుకో. ప్రతి ప్రేమికుడు ఒక కవి అవుతాడు. తను ప్రేమించే అమ్మాయిని తన హృదయంతో పోల్చుకుంటాడు. అంటే వీడి గుండె ఆగితే ఆ అమ్మాయి చస్తుందంటావా? ఈ ఓవర్ యాక్టింగే వద్దు. ఇంతకు ముందు భూమి ప్రేమిస్తుందో లేదో తెలియక చాటుమాటుగా చూసేవాడివి. ఇప్పుడు తను కూడా నిన్ను ప్రేమిస్తుంది కదా, అలాంటప్పుడు డైరెక్ట్ గానే చూడొచ్చు కదా. అవును కదూ, ఇంత చిన్న విషయం నాకెందుకు తట్టలేదే? మేధావి నుంచి ప్రేమికుడిలో ప్రభుదేవగా మారుతున్నావు కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటావు. కరెక్ట్. ఇప్పుడు చూడు, భూమిని ఎంత రొమాంటిక్ గా చూస్తానా. నిన్నే చేరక ప్రాణం ఇదే మనసు అదే పనిగా నిన్నే చూస్తుంది. అదేమంటే సదా నాతో గొడవ పడుతుంది. చెలి నీ వశమై ఇదేం పరవశమే. పాదమే పరుగునా చేరని చింతకే, హృదయమే నిలువునా కరిగని చూపుకే. ఇదే ఉదయం గత దినాన ఇలా లేదసలెందుకే. చెలి నీ వలన ఈ మాయే అనవలెనా. చెర్రీ ఏంటి అలా చూస్తున్నాడు? ఏంటి చెర్రీ ఈరోజు ఇంత తేడాగా ఉన్నాడు? ఒకే ఒక ప్రాణం ఉంది, అదే కావాలందే. నువ్వే అలా కాదంటే వెళ్ళిపోతుందంటే అదేంటే అలా వెళ్ళిపోతుంది? నిన్ను రొమాంటిక్ గా చూడమన్నాను. నువ్వు చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు ఎత్తుకెళ్లే బూచోడ్లా చూసావు. భయపడి వెళ్ళిపోయింది. నేను రొమాంటిక్ గానే చూసానే. హే పోరా. పోనీ రొమాంటిక్ గా ఎలా చూడాలో నువ్వే చెప్పే. నేనెవరినైనా ప్రేమిస్తున్నానా నువ్వే తెలుసుకోవాలి. పిక్నిక్ వెళ్తాం కదా, అప్పుడు చూడు, ఖచ్చితంగా పిక్నిక్ లో చూపిస్తా. అప్పుడు అర్థమవుతుంది ఈ చెర్రీగాడు ఎంత రొమాంటిక్. హలో
అమ్మా ఇందు, ఎలా ఉన్నావు? బానే ఉన్నానమ్మా. ఒక్క రాత్రిలోనే పెద్ద పెద్ద మార్పులు వచ్చేసాయంటమ్మా. అదేంటి ఇందు, అలా డల్ గా మాట్లాడుతున్నావేంటి? ఆహా, ఏం లేదు, బానే ఉన్నానమ్మా. హలో. వదిన గారు నమస్కారం అండి. ఏంటో చెప్పు. ఏం లేదండి, మా ఫ్యామిలీ అంతా వనభోజనాలకు వెళ్తున్నాం. మిమ్మల్ని పిలుద్దామని ఫోన్ చేశాను. మేం రాము. మీ కుదరకపోతే కనీసం పిల్లలనైనా పంపించండి. వాళ్ళు కూడా రారు, మేం రానివ్వం. అదేంటండి అలా అనేశారు? రాత్రి మీరిచ్చిన కట్నంతో కోటలు కడుతున్నాం. బాగా బిజీగా ఉన్నాం కదా, అందుకే మేము రాలేము, పిల్లల్ని పంపించలేము. ఇలా ఇవే. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడక ఎలా మాట్లాడాలమ్మా? అయినా మా ఆవిడ చెప్పిందట తప్పేం లేదు. మా అబ్బాయి రైల్వే గేట్ దగ్గర ఫ్రూట్స్ అమ్మడానికి వెళ్ళాడు. ఇదిగో మీ అమ్మాయిని బస్ స్టాండ్ దగ్గర స్వీట్స్ అమ్మడానికి పంపిస్తున్నాం. మీరేం మాట్లాడుతున్నారు? నిజంగా నాకు అర్థం కావడం లేదండి. అరే, మరి ఇంత మోసమా? రాత్రి కట్నం అని చెప్పి బ్యాగుల్లో స్వీట్లు ఫ్రూట్లు పెట్టిస్తారా? స్వీట్స్ ఫ్రూట్సా? కట్నం కాదా? అయితే మా మాట ఇంత కటుగా ఉండదమ్మా. కావాలంటే ఇదిగో మీ అమ్మాయితో మాట్లాడండి. ఇదిగో మాట్లాడు మాట్లాడు. హలో. ఏంటిందు, బ్యాగులో డబ్బులు లేవా? లేవమ్మా, మావయ్య గారు నిజమే చెప్పారు. అయ్యో, అపూర్వ వదినాలో చెయ్యదే. అసలు ఎందుకు అలా జరిగిందో నేనెళ్ళి అడుగొస్తాను. చూడండి, కట్నం ఇంటికి వచ్చే వరకు మీ అమ్మాయి ఇల్లు దాటి బయటికి రాదు, ఇంట్లోనే ఉంటుంది. ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. హలో హలో. అయ్యో వదినా. ఏంటలా చూస్తున్నావు? పనిలో పడు. కనీసం ఇంటి పనైనా చేస్తే నీ తిండికి పెట్టిన ఖర్చు కలిసి వస్తుందిలే అని సరిపెట్టుకుంటాం. బాగా చెప్పేవే. తిండికి తెమ్మరాజు, పనికి పోతురాజు అన్నట్టు ఉండకూడదమ్మా. నువ్వు ఇంటికి భారం అనిపిస్తే నిన్ను ఎలా వదిలించుకోవాలని మేము ఆలోచించాల్సి వస్తుంది. ఏయ్ రావే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.